వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మా లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. చూడండి, ఇప్పుడు సెకండ్ సమ్ సేమ్. ఫస్ట్ మనకి ఇచ్చిన సమ్ని మనం ఏం చూడాలి, ఫస్ట్ A0 ఈక్వల్ టు ఏఎన్, పాజిటివ్నా నెగిటివ్నా అని చూడాలి కదా. ఇది A0, ఏఎన్ అంటే లాస్ట్ కదా. ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయి, ఓకేనా, పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం చూడాలి, పవర్లో ఇచ్చింది ఈవెనా ఆడా అని చెప్పేసి చూడాలి కదా. పవర్లో ఇచ్చిన నెంబర్ ఏందా, 4 ఉంది, ఈవెనే కదా. ఈవెన్ ఉంటే క్లాస్ 1 కదా రెసిప్రోకల్ ఈక్వేషన్. క్లాస్ 1 ఫస్ట్ పాజిటివ్నా నెగిటివ్నా చూడాలి. నెక్స్ట్ ఏం చూడాలి, పవర్లో ఏముందో చూడాలి, ఓకేనా. పవర్లో ఏముంది, ఈవెన్ ఉంది. క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ అనమాట. ఫస్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ ఇచ్చింది రాసుకున్నాము, 1 అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, కండిషన్ ఇదే కదా మనకి. నెక్స్ట్ A0 ఈక్వల్ టు ఏఎన్, A1 ఈక్వల్ టు ఏఎన్ మైనస్ 1 ఈజ్ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ అని రాశాను. నెక్స్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ యాజ్ ఎన్ ఈజ్ ఎన్ ఈవెన్ డిగ్రీ, ఈవెన్ డిగ్రీనే కదా రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1, ఓకేనా. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్. తర్వాత చూడండి, ఇంకేం చేయాలి, క్లాస్ 1 అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మా ఇచ్చిన ఈక్వేషన్స్ ని డివైడ్స్ ఎక్స్ స్క్వైర్, ఓకేనా. డివైడ్స్ ఈక్వేషన్ 1 డివైడ్స్ ఎక్స్ స్క్వైర్ తో డివైడ్ చేస్తున్నా. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ని 6x⁴ బై ఎక్స్ స్క్వైర్ మైనస్ 35x³ by x square plus 62x² by x square minus 35x by x square plus 6 by x square equal to 0. ఇచ్చిన ఈక్వేషన్ ని ప్రతి దాన్ని ఏం చేశాను, x² తో డివైడ్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 6 ఇక్కడ పవర్ 4 ఉంది, స్క్వేర్ ఉంది, అంటే క్యాన్సిల్ పోతే ఏముంది మా ఇక్కడ x². నెక్స్ట్ 35 ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, క్యాన్సిల్ పోతే ఏం మిగిలిద్ది x ప్లస్ 62. x² క్యాన్సిల్ పోయింది, ఇంకేం మిగలదు, మైనస్. ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది, క్యాన్సిల్ పోతే ఏమైంది మా 1/x. నెక్స్ట్ 6/x² ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, x² కోఎఫిషియన్స్ ని ఒకవైపు రాద్దాం, ఓకేనా. ఈ రెండిట్లో 6 కామన్ గా ఉందిగా, తీస్తే ఏముంది, x² ప్లస్ 1/x². నెక్స్ట్ చూడండి, చిన్న డాట్ పెట్టుకోండి ఇక్కడ గుర్తుకోసం, మైనస్ 35 కామన్ తీస్తున్నా, ఏముంది x ప్లస్ 1/x, ఇంక మిగిలింది ఏమా 62 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం, పుట్ x ప్లస్ 1/x ఈక్వల్ టు a అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలి, a² మైనస్ 2 కదా, అది కొన్నిసార్లు గుర్తుండదు. అప్పుడు ఏం చేయాలి మనం, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను, ఓకేనా. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏంది, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a². ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. అంటే ఏంటి, a² అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2ab. 2a అంటే ఎంత ఉంది, x, b అంటే 1/x ఈక్వల్ టు a². x క్యాన్సిల్ పోయిందిగా, ఇంకేం మిగిలింది, x² ప్లస్ 1/x². ఈ 2ని ఇటువైపు తీసుకెళ్ళిపోతున్నా, ఏమొచ్చింది మా a² మైనస్ 2. ఇప్పుడు చూడండి, x ప్లస్ 1/x అంటే ఏముంది, a ఉంది, x² ప్లస్ 1/x² అంటే a² మైనస్ 2. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఓకేనా. ఈక్వేషన్ 2లో మల్టిపుల్ చేయండి,
ఎక్స్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఉంది కదా, దాని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, 6 ఇంటూ a² మైనస్ 2 నెక్స్ట్ మైనస్ 35 ఇంటూ ఏం తీసుకుంటాం ఏ నెక్స్ట్ ప్లస్ 62 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి 6 లోపలికి మల్టిప్లై చేసేసేయండి, 6a² మైనస్ 6 2 12 మైనస్ 35a ప్లస్ 62 ఈక్వల్ టు 0 35a. ఇప్పుడు చూడండి 62లో 12 తీసేసేయండి, ఎంత వస్తుంది 50 ఈక్వల్ టు 0. మనకి రూట్స్ చూడండి 50 ఇంటూ 6 ఎంత మా 300a² రావాలి. ఇప్పుడు చూడండి 35ని మనం ఎలా రాయొచ్చు, 20 15 రాయొచ్చుగా, 20 15 ఎంత 300 వచ్చిందిగా. ఓకేనా, చూడండి 6a² మైనస్ 35a నేను రాస్తున్నాను, 20a మైనస్ 15a ప్లస్ 50 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం కామన్ తీయచ్చు మా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 20 ఉందిరా, ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీద్దామా, 2a కామన్ తీద్దాం, ఏమొస్తుంది 2 3 జారు కదా 6a ఉండిద్ది. నెక్స్ట్ 2 10 జారు కదా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి 15 కదా, అంటే ఏం కామన్ తీద్దామా మనము, సేమ్ ఇదే రావాలి, 3 కామన్ తీద్దామా, 5 కామన్ తీద్దాం. చూడండి 5 కామన్ తీస్తున్నా, 5 3 జారు కదా 15 3a మైనస్ 5 10s 50 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇదేమైపోయింది 2a మైనస్ 5. నెక్స్ట్ చూడండి 3a మైనస్ 10 ఈక్వల్ టు 0. 2a ఈక్వల్ టు 5, a ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ చూడు 3a ఈక్వల్ టు 10, a ఈక్వల్ టు 10/3. కేస్ 1 కేస్ 2 చేసేద్దాము. ఓకేనా, కేస్ 1 ఏం తీసుకుంటున్నాను, a ఈక్వల్ టు 5/2 తీసుకోండి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నామ్మా ఇక్కడ x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ కదా, ఏ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను 5/2. నెక్స్ట్ చూడండి ఇదేమొచ్చింది మా x² ప్లస్ 1/x ఈక్వల్ టు 5/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. ఓకేనా, ఏమొస్తుంది 2 ఇంటూ కదా, 2 ఇంటూ x² ప్లస్ 1 ఈక్వల్ టు 5x. నెక్స్ట్ చూడండి 2ని లోపలికి మల్టిప్లై చేసేసేయండి, 2x² ప్లస్ 2 ఈక్వల్ టు 5x. ఈ 5xని ఇటు తీసుకొచ్చేసేయండి, 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి రూట్స్ కావాలి, 2 2 4 కదా, అంటే మనం ఏం రాసుకోవచ్చురా 2x² 4x మైనస్ xగా రాసుకోవచ్చుగా. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 కామన్ తీయచ్చు, x కామన్ తీయచ్చు, 2xని కామన్ తీస్తున్నాను, ఇంకేం మిగిలిద్ది మా ఇక్కడ ఓన్లీ x మిగిలిద్ది, ఇక్కడ 2 మిగిలిద్ది. ఇక్కడ చూడండి -1ని కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్ టు 0. రూట్స్ ఏమైపోతున్నాయి మా 2x మైనస్ 1 x మైనస్ 2. ఓకేనా, x ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ x ఈక్వల్ టు 2. సేమ్ అలానే చూడండి ఇక్కడ కేస్ 2 చేస్తున్నాను. కేస్ 2 ఏం తీసుకుంటున్నాను ఇక్కడ a ఈక్వల్ టు 10/3 తీసుకుంటున్నాను. ఓకేనా, x ప్లస్ 1/x ఈక్వల్ టు 10/3. ఇక్కడ ఏమొచ్చింది x² ప్లస్ 1/x ఈక్వల్ టు 10/3. ఇక్కడ కూడా సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది 3 ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 10x. ఇక్కడ 3ని ఏం చేస్తారు, లోపలికి మల్టిప్లై చేసేసేయండి. 3x స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు 10x. దీన్ని మళ్ళీ ఏం చేయొచ్చు, 3x స్క్వేర్ ఈ 10xని తీసుకొచ్చేసేయండి. మైనస్ 10x ప్లస్ 3 ఈక్వల్ టు 0. 3 3 9 కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మా, 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీనిలో చూడండి 3ని కామన్ తీస్తున్నాను, xని కామన్ తీస్తున్నాను. ఏముంది ఇక్కడ, x మైనస్ 3 3 కదా 9. నెక్స్ట్ మైనస్ 1 కామన్ తీస్తున్నాను, x మైనస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి 3x మైనస్ 1, నెక్స్ట్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది 1/3, x ఈక్వల్ టు 3. ఓకేనా, దేర్ఫోర్ ది రూట్స్ అని చెప్పేసి 1/2 2 1/3 3 అని చెప్పేసి రాస్తాం అనమాట. ఫస్ట్ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ని a0 ఈక్వల్ టు an పాజిటివ్నా నెగిటివ్నా చూస్తాము. నెక్స్ట్ ఈవెన్ డిగ్రీనా ఆడ్ డిగ్రీనా అని చెప్పేసి చూస్తాము. అది చూసిన తర్వాత మనకి క్లాస్ 1 అని చెప్పేసి డిసైడ్ అయిపోయాం కదా, అప్పుడు ఏం చేస్తాం, ప్రతి దాన్ని ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, స్క్వైర్స్ ఒకవైపు, నెక్స్ట్ ఎక్స్ ఒకవైపు రాసేస్తాను. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు a తీసుకున్న తర్వాత స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసాము. నెక్స్ట్ ఈ రెండు ఏం చేస్తాం, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేసి నెక్స్ట్ రూట్స్ కనుక్కుంటాం. a ఈక్వల్ టు ఏమొచ్చింది 5/2 10/3 వచ్చింది. కేస్ 1 కేస్ 2. ఓకేనా, కేస్ 1లో చూడండి a ఈక్వల్ టు 5/2 తీసుకున్నాను, a ఈక్వల్ టు 10/3 తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇవన్నీ రూట్స్ కనుక్కోవడమే, చాలా ఈజీ. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఏం రాస్తాం లాస్ట్లో, ది రూట్స్ ఆర్ ఏం రాస్తామా 2 1/2 3 1/3 అని చెప్పేసి రాసేస్తాం. చూడమ్మా మన థర్డ్ ప్రాబ్లం ఏముంది, గివెన్ x పవర్ 5 మైనస్ 5x పవర్ 4 ప్లస్ 9x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇచ్చిన నేను తీసుకుంటాము, ఈక్వేషన్ 1గా తీసుకుంటాము. నెక్స్ట్ చూడండి నాకు a0 ఇదమ్మా, n ఏమైంది మైనస్ వచ్చింది, ఇక్కడ ఏముంది n కాదు మైనస్ an. ఓకేనా, నెక్స్ట్ చూడండి a1 ఏమొచ్చింది మళ్ళా మైనస్లోకి వచ్చేసిందిగా, అందుకని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మైనస్ ఉంటే ఏమైపోయింది, రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి డిగ్రీ ఏముంది ఇక్కడ, ఈవెన్ ఆడ్ డిగ్రీ, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఆడ్ డిగ్రీ, రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇచ్చింది ఏంటి నెగిటివ్ వాల్యూస్, డిగ్రీ ఏంటి ఆడ్ డిగ్రీ, అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది రూట్ 1 ఈజ్ ద రూట్ వచ్చేసింది అనమాట. దేర్ఫోర్ 1 ఈజ్ ద రూట్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, బై యూజింగ్ సింథటిక్ మెథడ్, లేకపోతే డివిజన్ అని రాసేసేయండి, డివిజన్. ఓకేనా, 1 ఈజ్ ద రూట్ కదా. ఓకేనా, ఇప్పుడు చూడండి సింథటిక్ మెథడ్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మీరు. ఫస్ట్ చూడండి ఇచ్చిన కోఎఫిషియంట్స్ చూడండి 5 4 3 2 1 కాన్స్టెంట్ సేమ్ అలానే ఉన్నాయిగా. ఇచ్చిన కోఎఫిషియంట్స్ రాసుకోండి. ఫస్ట్ ఏ ఉంది 1, నెక్స్ట్ -5, నెక్స్ట్ చూడండి ఏముంది 9, నెక్స్ట్ -9, నెక్స్ట్ ఏ ఉంది
5. నెక్స్ట్ -1 సింథటిక్ డివిజన్. రూట్ ఏమైపోయిందిరా 1 రాశాను. ఫస్ట్ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకొని 1 రాయండి. 1 1 జారు 1. -5లో 1 తీసేసే -4. 1 into -4 అంటే -4. 9లో 4 పోతే ఎంతమ్మా 5. 1 5 జారు 5 ఇక్కడ వేసా. -9లో 5 పోతే ఎంతమ్మా -4. 1 into -4 -4. 5లో 4 తీసేసేయండి ఎంత 1. 1 1 జారు 1. మొత్తం ఏమైపోయింది 0 అయిపోయింది. ఓకేనా. ఫస్ట్ చూడండి ఇచ్చిన కోఎఫిషియెంట్స్ రాశాను. నెక్స్ట్ 1 ఈజ్ ద రూట్ కదా. ఓకేనా. 0 పెట్టేశాను. 1 + 0 అంటే 1. నెక్స్ట్ 1 into 1 అంటే 1. -5లో 1 తీసేస్తే -4. నెక్స్ట్ చూడండి 1 into -4 అంటే -4. 9లో 4 తీసేస్తే 5. 1 into 5 అంటే 5. -9లో 5 తీసేస్తే -4. నెక్స్ట్ 1 into 4 అంటే -4 అంటే -4. 5లో 4 తీసేస్తే 1. 1 into 1 1 0 అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది 1 తగ్గించి రాయాలి. ఇక్కడ 5 4 ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం స్టార్టింగ్ ఈక్వేషన్ని x⁴ తీసుకుంటాం. -4x 4 తర్వాత ఏమొచ్చింది 3. నెక్స్ట్ 5x². ఓకేనా. నెక్స్ట్ -4x కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది. మళ్ళా ఫస్ట్ ఇన్వాల్వ్ చేసిన మోడల్లోకి వచ్చేసింది కదా. x⁴ అంటే a0 ఏమైపోయింది పాజిటివ్ వాల్యూ అయిపోయింది. ఈవెన్ డిగ్రీనా ఆడ్ డిగ్రీనా ఆడ్ డిగ్రీ ఉంది. ఈవెన్ డిగ్రీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళా సేమ్ ఇంకొకట్లాగే ప్రాసెస్. డివైడ్స్ x² 2 అనుకోండి. x² ఇన్ ఈక్వేషన్ 2ని ప్రతి దాన్ని ఏం చేస్తాం x² తో డివైడ్ చేసేసేయండి. x⁴ x² -4x³ x² ప్లస్ 5x² x² -4x x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది 4 ఉంది 2 ఉంది. ఏమైపోయింది మా x² -4 into 3 ఉంది 2 ఉంది. ఏమొస్తుంది 4x ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోయింది కదా. -4 1/x నెక్స్ట్ 1/x² ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి x² ఏం చేస్తాం సేమ్ రాసేసేయండి. ఏం చేస్తాము x² ఒక చోట రాసేసేయండి. x² ప్లస్ 1/x². నెక్స్ట్ చూడండి ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది. -4ని కామన్ తీస్తే x ప్లస్ 1/x. నెక్స్ట్ ఇంకేం మిగిలింది +5 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి సేమ్ ఇందాకట్లాగే ప్రాసెస్. పుట్ x ప్లస్ 1/x ఈక్వల్ టు a. ఇప్పుడు ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇందాక ఏమొచ్చింది మా x² ప్లస్ 1/x² a² -2. ఈ రెండు ఏం చేస్తాం ఈక్వేషన్ 3లో పెట్టండి. ఈక్వేషన్ 3 ఏమొచ్చింది ఇక్కడ a² -2 -4 into a ప్లస్ 5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి a² -2 -4a ప్లస్ 5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి a². 5లో 2 తీసేసేయండి. -4a ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎలా రాస్తామా 4aని ఈ రెండు రూట్స్ 3a² ఉంది కదా. a² -3a -a ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది చూడండి ఏమొస్తుంది ఏని కామన్ తీస్తే a -3 వస్తుంది. నెక్స్ట్ -1 కామన్ తీస్తే a -3 వచ్చేసిద్ది. నెక్స్ట్ రూట్స్ ఏమైపోయినాయి a -1 a -3 ఈక్వల్ టు 0.
రూట్స్ ఏమైపోయినాయమ్మా? ఏ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏం చేయాలి మనం? కేస్ 1 కేస్ 2 చేయాలి. కేస్ 1 మనం ఏం తీసుకుంటాం? ఏ ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకోండి. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను? 1 అని చెప్పి తీసుకోండి. నెక్స్ట్ ఏం వస్తుంది? x² ప్లస్ 1/x ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి x² ప్లస్ 1 ఈక్వల్ టు x. ఇప్పుడు ఏమొస్తుంది? x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏముంది మా? ఎలా ఉంది ఫాము? రూట్స్ చేయడానికి ఏమైనా కుదిరిద్దా? కుదరదు కదా. అప్పుడు ఏం చేయొచ్చు? a² మైనస్ ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. అంటే ఏం రాయొచ్చురా? a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -1, c ఈక్వల్ టు 1. ఫార్ములా ఏంటి? మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. మైనస్ b అంటే -1 కదా, అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 1² మైనస్ 4ac అంటే 1 కదా, అంటే ఏమైపోయింది? 2 ఈక్వల్ టు ఇప్పుడు ఏముంది మా? 1 ప్లస్ ఆర్ మైనస్ 1లో 4లో 1 తీసేసేయండి. -3/2 ఈక్వల్ టు 1 ప్లస్ మనం మైనస్ బయటికి తెచ్చేసేయాలి. ఏమొస్తుంది? I కదా బై 2. I ఎలా వచ్చింది అనుకుంటున్నారా? I² వాల్యూ ఎంత కాంప్లెక్స్ నెంబర్స్లో? -1. ఇప్పుడు I మాత్రమే కావాలంటే ఎంత? √-1. అందుకని చెప్పేసి I వచ్చేసింది. నెక్స్ట్ కేస్ 2 చూడండి. కేస్ 2 ఏ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. సేమ్ ఇలానే కదా, x ప్లస్ 1/x ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏమొస్తుంది? x² ప్లస్ 1/x ఈక్వల్ టు 3. x² ప్లస్ 1 ఈక్వల్ టు x ఇటు పోతే ఏమొస్తుంది? 3x. నెక్స్ట్ ఏముంది? x² మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉందిగా. a ఈక్వల్ టు ఎంత? 1, b ఈక్వల్ టు ఎంత? -3, c ఈక్వల్ టు ఎంత? 1. సేమ్ ఇదే కదా ఫార్ములా. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. నెక్స్ట్ -b అంటే -3 కదా, అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 9 మైనస్ 4ac అంటే 1 కదా, 2. నెక్స్ట్ చూడండి 3 ప్లస్ ఆర్ మైనస్ 9లో 4 తీసేసేయండి. ఎంత వస్తుంది మా? 5, 2 ఈక్వల్ టు ఇంకేముంది? వచ్చేసింది కదా మనకి రూట్స్. దేర్ఫోర్ ది రూట్స్ ఆర్ ఏమొచ్చింది ఇక్కడ? 1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2 అండ్ ఏమొచ్చింది? 3 ప్లస్ ఆర్ మైనస్ √5/2. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాం మనం? సమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ a0 an పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అని చూస్తాము. నెక్స్ట్ ఇచ్చిన డిగ్రీని ఆడ్ డిగ్రీలో ఉందా ఈవెన్ డిగ్రీలో ఉందా అని చూస్తాము. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తాం మనము? x² తో డివైడ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి? పుట్ అని చెప్పేసి ఇలా తీసుకుంటాం కదా, అవి నెక్స్ట్ రూట్స్ కనుక్కున్న తర్వాత దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇవిగా మన రూట్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.